2027లోనే బీసీ మినీ జమిలీ 2027లోనే మినీ జమిలీ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ వస్తాయా అంటే రావచ్చు సంకీర్ణ సర్కార్తో బీజేపీ తలనొప్పులు బీహార్ ఎన్నికల్లో నితీష్ గెలిస్తే తప్పవు ఇబ్బందులు చంద్రబాబు నుంచి కూడా అవకాశం ఉన్న ఒత్తిళ్లు 2 సార్లు పూర్తి మెజార్టీ 3వ ఎన్డీఏ పరీక్షల మీద ఆధారపడి దేశ వ్యాప్తంగా అప్రతిహతంగా గెలుస్తున్న బీజేపీ యూపీ ఎన్నికల్లో ఓడితే పరిస్థితి తలకిందులు యూపీ గెలవాలి అంటే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తేనే మంచిది లిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలు పార్లమెంట్లో బలమైన శక్తిగా మారేందుకు దారులు ఉత్తరాదిలో తిరుగులేని శక్తిగా బీజేపీ దక్షిణాదిలో కూడా పాగవేయాలంటే మినీ జమిలే కరెక్ట్ ఏది ఏ పేపర్ నేటి తరం అమరన్న ఒక కథనాన్ని తీసుకొచ్చిండు అసలు నిజానికి కూడా దేశంలో మినీ జమిలీ రాకపోతే పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ సంకీర్ణ ప్రభుత్వం అంటే తలనొప్పిగా మెజార్టీ ఉండి లేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కొన్ని తలనొప్పులను అయితే ఫేస్ చేస్తూ ఉన్నది బీహార్లో ఇప్పుడు నితీష్ గెలిస్తే చాలా ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇక అవకాశం దొరికినప్పుడు ఆశావాహుల లెక్కలు గుర్రాలపై స్వారీలు ఉంటాయి కాబట్టి అయితే మినీ జమిలీ ఎందుకు పోవాలి అని అంటే యూపీ ఎలక్షన్లలోపు యూపీ గెలవలేదు అంటే భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బ యూపీ గెలవకపోతే పెద్ద దెబ్బ పడుతుంది అక్కడ ఉన్నటువంటి యూపీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాల్సిన పని ఉన్నది గెలవలేదంటే ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకు మారుతుంది ఉదయ్ భాయ్ అంటే ఇక్కడ ఆల్రెడీ సంకీర్ణ ప్రభుత్వంతో ఉన్నది ఒకవేళ యూపీలో వేరే ప్రభుత్వం ఏర్పాటైతే రానున్న రానున్న ఎంపీ ఎలక్షన్ల తర్వాత వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్లలో ఇబ్బందికరంగా మారుతుంది ఇక్కడ కొంచెం మెజార్టీ మరోసారి ఒకవైపు వేరే తరపున మెజార్టీ సీట్లు తప్పేది ఉంది ఇక్కడ 100 పోటీ చేస్తే 99 గెలిచింది కాంగ్రెస్ 100 పోటీ చేస్తే కాంగ్రెస్ 99 గెలిచింది అంటే వాళ్ళ బలం గతం కంటే ఇప్పుడు పెరిగింది కదా మరి యూపీ గెలవకపోతే పరిస్థితి ఏంది గెలవకపోతే పరిస్థితి ఏంది అసలు ఇక్కడ చంద్రబాబు నుంచి ఉడకపోంచి ఉన్నది ముప్పు చంద్రబాబు నుంచి కూడా ముంచి ఉన్నది ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ఎన్డీఏ కూటమి అని చెప్తూ అంటే గతానికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి అనుకో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అంటే కొంచెం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వల్ల ఎలాంటి సమస్యలు అయితే తలెత్తవు కాకపోతే తలెత్తే ప్రమాదం అయితే ఉంటుంది ఎందుకంటే క్లియర్గా వాళ్ళ సీట్ల మెజార్టీ వాళ్ళకు ఉన్నది మనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది అనుకుంటే కొంచెం భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది జమిలీ ఎన్నికలు ఎందుకు రావాలి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికలు డీలిమిటేషన్ తొందరగా ఎప్పుడైతే పూర్తి అవుతుందో పూర్తయిన వెంటనే ఆ యొక్క ప్రక్రియను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మాస్క్ రాసుకోవచ్చు అదేంటి జమిలీ ఎన్నికల్లో 2034 అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జమిలీ ఎన్నికల అంశాన్ని పూర్తిగా జాయింట్ పార్లమెంట్ కమిటీకి వదిలేశారు అయినా జమిలీ ఎన్నికల ప్రస్తావన మళ్ళీ బీజేపీ చేస్తుంది గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంతోమంది నష్టపోయింది 400 సీట్లు వస్తాయనుకుంటే రాలేదు కనీసం పూర్తి మెజార్టీ కూడా సొంతం చేసుకోలేకపోయారు ఈ విషయాన్ని ముందే అంచనా వేసుకున్న తర్వాతే కూటమి బలపడిందన్న వార్తలు కూడా ఉన్నాయి అయినా బీజేపీ పెద్దలు ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి పెట్టి పరిస్థితులను 400 సీట్లు సాధిస్తామని ధీమాగా ఉన్న
ప్రధానమంత్రి మోడీ లెక్కలు తారుమారయ్యాయి. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికలన్నిటిలో బీజేపీ వరుస విజయాలు సాధిస్తూ వచ్చేస్తుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. ఢిల్లీలోని పాగా వేయాలనుకున్నది. 1993 తర్వాత మళ్ళీ ఢిల్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 3 సార్లు గెలిచిన ఆప్ను ఓడించింది. అయితే పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోనూ అనుకున్న సీట్లు సాధించలేదు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందువల్ల మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి 400 స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎస్, వీళ్ళు 400 సీట్లను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే ఇప్పుడు పరిస్థితులు వేరే లెక్క ఉంటుండే. ఎందుకుంటుండే అంటే 400 సీట్లు వచ్చి ఉంటే కొన్ని మార్పు చేర్పులకు అవకాశం ఉంటుండే కేంద్ర ప్రభుత్వం దగ్గర. కానీ కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత దెబ్బ పడ్డది అంటే ఈ యొక్క చిన్న చిన్న పార్టీలు చీల్చడం వల్ల ఎన్డీఏ కూటమి కాకుండా ఇండి కూటమి వాళ్లకు కొన్ని చీల్చడం వల్ల పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతో మార్పు చేర్పులకు ఇబ్బందికరంగా మారింది. అదే ఫస్ట్ టైం నాకు తెలిసి అంత గట్టిగా నరేంద్ర మోడీ అమిత్ షాలు చెప్పకపోయి ఉండొచ్చు. కానీ 400 అంటే అలా వాళ్ళ ప్లాన్లు వాళ్ళ స్ట్రాటజీస్ అసలు ఎందుకు తలకిందులయ్యానే వాళ్ళకే అర్థమవుతలేదు. ఇప్పుడు సరే మనము ఈడ ఓడిపోయినాము అంటే మనం నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది అనేది ఆలోచన వస్తుంది. తర్వాత మనం అంటే ఇప్పుడు మనకు పట్టం కడతలేరు అంటే మనం దిక్కుంటూ వస్తున్నామనే అర్థం కదా. మరి తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో హర్యానా ఏదైతే కాంగ్రెస్ అడ్డగా ఉన్నటువంటి హర్యానాను గుంజుకొని భారతీయ జనతా పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది, హ్యాట్రిక్ సాధించింది. తర్వాత 1993లో తర్వాత అధికారమే లేనటువంటి భారతీయ జనతా పార్టీ 1-2 సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల తర్వాత అధికారం చేపట్టింది. ఢిల్లీలో కైవసం చేసుకుంది కాషాయం. తర్వాత మహారాష్ట్రలోనూ ఎంపీ సీట్లప్పుడు దెబ్బ మీద దెబ్బ పడ్డది. అప్పుడు కూడా అయిపోయింది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకున్నారు. కానీ ఏమైంది? ఈ యొక్క పరిణామాలు ఎలా ఉన్నాయి? మహారాష్ట్రలో కూడా గెలిచింది. ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటున్నారు? నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు టార్గెట్. తమిళనాడులో కొంచెం కష్టమైనా కానీ గుంజుకొచ్చే ప్రక్రియ చేయొచ్చు. తమిళనాడులో కష్టమే కానీ పశ్చిమ బెంగాల్, బీహార్లో కొడతాం మనం. భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఆడ గెలవబోతే పరిస్థితి ఏంటి అంటే కొన్ని విధాలుగా ఇబ్బంది చేకూరే అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ గెలిచినటువంటి నితీష్తో ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాగా వేయకపోతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ బీహార్లో పొత్తుతో పోవాల్సినటువంటి పని ఉంటుంది. అయితే ఇక మరొక విషయం ఏంటంటే యూపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ పెద్దల ఆలోచనలు సమాలోచనలు అంటూ కూడా ఒక వార్తను తీసుకోవచ్చు. యూపీ ఎన్నికలతో పాటే జమ్లీకి పోవాలి. మరొకసారి ఎంపీ ఎన్నికలు రాబోతా ఉన్నాయా అంటే అవుననే చెప్పొచ్చు. 400 సీట్లను టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడున్నటువంటి యూపీలో మరొకసారి ఎన్నికలకు పోతే గెలిచే అవకాశం కనిపిస్తుంది, ఉంటుంది.